మహోన్నతుడైన దేవుని ఘననామానికి స్తోత్రములు స్తుతులు కలుగునుగాక. ప్రభుని మహిమపరచడానికి, ఆయన నామమును కీర్తించడానికి, మనకు దేవుని చేత అనుగ్రహింపబడిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు మనం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ దినమందు వాక్య ధ్యానం కొరకు 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదామండి. ప్రియులరా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. ఇక్కడ మన జీవితంలో మనకు ఎదురవుతున్న శోధనలు, ఆ శోధనలను మనం ఎదిరించవలసినటువంటి అవసరత ఉంది అనేటువంటిది ఈ దినమందు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కనుక జీవిత యాత్రలో అనేక రకాలైన ఒత్తిడులు మన జీవితంలోనికి వస్తాయి. అనేక రకాలైన ప్రలోభనాలు మన జీవితంలోనికి వస్తుంది. మనకిచ్చేటువంటి ప్రలోభనాలు మనల్ని నిలబెట్టడానికి కాదు, మనల్ని పడగొట్టడానికి పనికి వస్తుంది. గనుక మనం అజాగ్రత్తగా ఉండినట్లయితే మన జీవితంలో పెద్ద నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. నేను మీతో ఒక చిన్న ఉదాహరణ చెప్పడానికి ఆశిస్తున్నాను. చేపలు పట్టువాడు ఆయన ఒక గాలాన్ని కనిపించకుండా దానికి ఒక ఎర వేసి ఆ గాలమును నీళ్ళలో పడేస్తూ ఉంటే దానికి బ్రతికి ఉన్న చిన్న చేప కానీ లేక మట్టిలో నుంచి తీసిన ఎర్ర కానీ దానికి పెట్టడం ద్వారా ఆ గాలము చేపలకు కనబడదు. ఈ కదులుతున్న చిన్న చేపను మృంగడానికి పెద్ద పెద్ద చేపలు వచ్చి ఆ గాలానికి పట్టబడతాయి. ఇలాగనే ప్రలోభనాలు, శోధనలు, పరీక్షలు ఇవన్నీ మన జీవితంలో వస్తున్నప్పుడు మనం సరిగా నిర్ణయం తీసుకోలేకపోతాం. మనతో చెప్పేటువంటి మాటలు చాలా తీపిగా కనిపిస్తుంది. అవి నిజంగా మన క్షేమం కోరిన మాటలు కావచ్చు అని మనం అనుకుంటాం. అలా ప్రలోభింపబడి మనుషులు ప్రమాదవశాత్తు పాపంలో పడిపోవడానికి, దేవునికి దూరస్తులైపోవడానికి, ఆధ్యాత్మిక జీవితంలో నుంచి పతనం అయిపోవడానికి దానికి కారణమవుతుంది. నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో మీకు ఒక లైఫ్ టైం క్రెడిట్ కార్డ్ ఇవ్వబోచున్నాము, దానికి మీరేమీ కట్టాల్సినటువంటి అవసరత లేదు అని చెప్పారు. అప్పుడు నేను బ్యాంక్ పేరు అడిగితే వారు ఒక పేరు చెప్పారు. ఆ బ్యాంకు వరంగల్లో ఉందా అని నేను అడిగిన. అప్పుడు వారు 1 మినిట్ అని చెప్పి నన్ను వెయిటింగ్లో పెడుతున్నారు. సో నాకు కొంచెం అనుమానం వచ్చింది. వెంటనే నేను నా ఫోన్ కట్ చేశాను. ఇక నాకు మళ్ళీ ఫోన్ రాలేదు. ఇప్పుడు వరంగల్లో బ్రాంచ్ ఉందా అని తెలుసుకోవడానికి వారు ఇమీడియట్లీ వారు తెలుసుకొని ఫోన్ చేయాలి. లేదు వాళ్ళకి తెలియదంటే పక్కన ఇది ఒక కస్టమర్ కేర్, వాళ్ళలో పక్కన ఉన్న వాళ్ళని అడగాలి. అది తెలియకుండా వాళ్ళు బహుశా నన్ను లైన్లో ఉంచుకొని నా డీటెయిల్స్ అన్నీ సర్చ్ చేస్తున్నారా అనే ఒక అనుమానం నాకు అనిపించి నేను కట్ చేసేసాను. కొన్నిసార్లు లైఫ్ టైం క్రెడిట్ కార్డ్ వితౌట్ ఎనీ పేమెంట్ మీరు ఎప్పుడైనా కష్ట సమయంలో మీరు వాడుకోవచ్చు అని చెప్పి మనల్ని టెంప్ట్ చేస్తున్నటువంటి ఈ సమయంలో ఓకే అండి అని చెప్పి మనం కొంచెం సేపు ఎక్కువ వాళ్ళతో ముచ్చట్లు పెడుతూ ఉంటే కొన్నిసార్లు మనకు నష్టం జరుగుతుంది. కొన్నిసార్లు ఈ అనవసరమైన క్రెడిట్ కార్డ్స్ అన్నీ మనకు ఎందుకు? మన దగ్గర డబ్బు ఉంటే వస్తువులు కొనాలి, లేకపోతే సప్పుడు ఇవ్వకుండా ఉండాలి. అది నా పాలసీ. క్రెడిట్ కార్డు వాడేటువంటి వ్యక్తిని కాదు నేను. క్రెడిట్ కార్డు ద్వారా అప్పులు తీసుకొని సరదాగా జీవించి లావిష్గా ఖర్చు పెట్టి తర్వాత ఆ మనీ పే చేయడానికి లేని పరిస్థితిలో తలపట్టుకునేటువంటి స్థితి చాలామందికి ఉంది. అది ఆరోగ్యకరమైన ఒక వ్యవహారం కాదు అని నేను నమ్ముచున్నాను. కనుక నా మట్టికి అందరితో నేను ఈ మాట చెప్పలేను. క్రెడిట్ సిస్టమ్ లేకుండా ఈరోజు మనం జీవించలేని పరిస్థితి వచ్చింది. ప్రత్యేకంగా పాశ్చాత్య దేశాల్లో మన పిల్లలు అక్కడికి ఎంఎస్ చేయడానికి వెళుతున్నారు. 2 ఇయర్స్లో వారి పఠనం అయిపోతుంది. వెంటనే వారికి ఒక జాబ్ దొరుకుతుంది. జాబ్ దొరికిన 2 ఇయర్స్కే వారు కొత్త ఇల్లు తీసుకుంటారు, వారు కావలసిన బండి తీసుకుంటారు, వారు అన్నీ తీసుకుంటారు. అప్పుడు మనం అనుకుంటాం ఇంత తొందరగా ఎట్లా డెవలప్ అయ్యారు అంటే అదేం డెవలప్మెంట్ కాదు. వారి దేశంలో క్రెడిట్ సిస్టమ్ అలా ఉంది. మీకు ఉద్యోగం ఉందా, మీకు శాలరీ ఉందా, మీకు మేము క్రెడిట్ లోన్ ఇస్తాం, మీరు ఇల్లు తీసుకోవచ్చు, వాహనం తీసుకోవచ్చు, పెద్ద టీవీ తీసుకోవచ్చు, ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్ అన్నీ తీసుకోవచ్చు, ₹1 పే చేయాల్సిన అవసరం లేదు. వారు 0% ఇంట్రెస్ట్తో
3 మంత్స్కు 6 మంత్స్ కూడా వారు అటువంటి సదుపాయాలు షాపు వారు చేస్తారు. ఇవన్నీ చేసి మన పిల్లలు బాగా మురిసిపోయి అవన్నీ కొనిపెట్టుకొని ఉంటే సడన్గా జాబ్కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో, 3 మంత్స్ మనం అమౌంట్ పే చేయలేదనుకో, మనం చేసినవన్నీ వారు జప్తీ చేసుకొని పోతారు. మనం 10 సంవత్సరాలు కట్టిన ఇల్లే కావచ్చు, కానీ ఖాళీ నడకగా బట్టలు సదురుకొని బయటికి పోవాల్సిన పరిస్థితి ఉంది. సో మనం టెంప్టేషన్స్ వస్తున్నప్పుడు మనల్ని టెంప్ట్ చేయడానికి ప్రయత్నించే మనుషుల ఆ వలలో పడిపోకుండా ఉండడానికి మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ తప్పుడు బోధలు మాత్రమే కాదు, మన మనస్సులో కలుగుచున్న ఆలోచనలు కూడా మనల్ని టెంప్ట్ చేస్తుంది. మనం ఏదైనా ఒక కార్యం సాధించాలి అని మనం అనుకున్నప్పుడు దానికి అనుగుణంగా సైతానుగాడు మన జీవితంలో కొన్ని తలంపులు కలుగచేస్తాడు. అవి బుద్ధిమంతుని తలంపులు అనుకొని మనం ముందుకు వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తర్వాత ముందుకు వెళ్ళలేము, వెనకకు రాలేము, సైడుకు పోలేము అని చెప్పి ఆత్మహత్య చేసేవారు చాలామంది సమాజంలో ఉన్నారు. ఇక్కడ మనం టెంప్టేషన్స్ను మనం రెసిస్ట్ చేయాలి, ఎదిరించాలి, దానిని మనము తృణీకరించాలి, వాటిని మనము రిఫ్యూజ్ చేయాలి అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధ వాక్యం నుంచి ఒక వచనం చదువుదాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం దాని 10వ వచనాన్ని మనం చదువుదాం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపక ఒప్పకుము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందము, రండి అని ఎవరైనా నిన్ను ఆహ్వానిస్తే నీవు దానికి వెళ్ళకూడదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తున్నాం, మనకందరికీ సుపరిచితమైన ఒక ఇన్సిడెంట్ మీతో నేను చెప్పడానికి ఆశిస్తున్నాను. మణిపూర్ రాష్ట్రంలో అందమైన అమ్మాయిలు, ఆరోగ్యం గల యవనస్తులు, ఎంతో నిరీక్షణతో చక్కగా చదువుకున్నటువంటి వారు, వారి జీవితం చదువు పూర్తి చేసి ఉద్యోగం తీసుకొని తల్లిదండ్రులను పోషించాలి, గుడిసె నుండి బయటికి వచ్చి ఒక ఇల్లు కట్టాలి, జీవితం సరిచేసుకోవాలని ఎంతో కలలు కన్నటువంటి అనేక మందికి అమాంతంగా అకస్మాత్తుగా వారి ఇల్లు దహనమైపోవడం, వారి ప్రియులను చంపివేయడం, భయంకరమైన కలహములు రేగినటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. అక్కడ మేతీలు, కుకీలు 2 వంశములు, ఒక వంశం మైదానంలో నివసించుచున్నారు, ఒక వంశం పర్వతముల మీద నివసించుచున్నారు. రాజకీయమైన ఉద్దేశంతో నేను మాట్లాడతలేను, కానీ ఈ విషయాన్ని మీతో మాట్లాడాలని ఎప్పటి నుంచి నేను అనుకుంటున్నాను. చూడండి, ఆ మేతీయులు అనేటువంటి వంశంలో ఉన్నవారు, కుకీలు చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న వాదోపవాదాలు వారికి ఉన్నది, కానీ ఒకరిని చంపాలి, కడతీర్చాలి, వారి ఆస్తిని నాశనం చేయాలని, వారి ఇల్లు ధ్వంసం చేయాలని, దహనం చేయాలనే ఆ ఆలోచన అక్కడ ఎవరికీ లేదు. అందులో బయట నుంచి కొంత దుష్ట శక్తులు దూరి వారి మైండ్ను మానిపులేట్ చేసి, వారిని బ్రెయిన్ వాష్ చేసి, ఈ కుకీలు ఎప్పటికైనా మీకు నాశనకరమే, మీకు వారి హానికరమే, వారిని లేకుండా చేస్తే వారి ప్రాంతం కూడా మీరు తీసుకోవచ్చు అనేటువంటి ఒక దురాలోచన కలుగజేసి వారిని రెచ్చగొట్టినందున ఒకటేసారి వారు కుకీల మీద పడినట్లు మనం చూస్తున్నాం. దానికి సపోర్టుగా ఆయుధాలు అందించారు, వారికి కావలసిన సమస్త ప్రొటెక్షన్ ఇచ్చారు. ఈ అమాయక ప్రజాంగాన్ని వారు కడతీర్చారు. వేలాది మంది ఇల్లు ఇడిచిపెట్టి అడవుల్లోకి పలాయనం చేశారు. చాలామంది షెల్టర్లో ఉంటున్నారు. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ దేవాలయములన్నీ కూడా తగిలిపెట్టారు. సరే, విచిత్రం, కుకీల మందిరాలు తగిలిపడింది, కాలిపోయింది అని అనుకుంటే మేతీయుల క్రైస్తవ మందిరాలు కూడా కాలిపోయింది. అక్కడ కూడా మనుషులు ఆరాధించడానికి వీలు లేకుండా చేశారు. అంటే ఉద్దేశం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. క్రైస్తవ దేవాలయములు అన్నీ దహనం చేశారు. అక్కడున్న ప్రజలందరూ అనాథులయ్యారు, తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు, పిల్లలను పోగొట్టుకున్నారు, ఇల్లు పోగొట్టుకున్నారు. భయంకరమైన పరిస్థితిలో వారు అలా రోడ్డు మీదకి వచ్చారు. వారిని సంరక్షించడానికి పెట్టబడినటువంటి పోలీసు యంత్రాంగము కూడా ఏమీ చేయలేని సిచ్యువేషన్స్ అక్కడ కనిపించింది. దాని కారణాల్లోకి నేను వెళ్ళడం లేదు, అది రాజకీయం అవుతుంది. కాబట్టి అక్కడ నిస్సహాయ స్థితిలో ఏడుస్తున్న, అంగలార్స్తున్న మనుషులను చూచి కన్నీళ్లు పెట్టుకున్నాను.
ఒక రాత్రి అయితే నిద్ర కూడా పట్టలేదు. భయంకరమైన హృదయ వేదన మనసులో కలిగింది. ఎందుకు మనం ఇలా చేస్తున్నాం? మనం అందరం సహోదరులము కదా. భారతీయులు అందరూ ఒకరికి ఒకరు సహోదరులుగా జీవించడానికి పిలువబడిన వారు. మన పక్కన ఉన్నటువంటి ముస్లిం సహోదరులు, మన పక్కన ఉన్నటువంటి హైందవ సహోదరులు, మన ప్రక్కన ఉన్న క్రైస్తవ సహోదరులు, వారు ఏ సంఘానికి వెళ్ళేవారైనా, వారు ఏ డినామినేషన్కి చెందిన వారైనా, వారు మన మిత్రులు కదా, వారు మన నైబర్స్ కదా. మనం అందరం కలిసి జీవించుచున్న సమయంలో ఒకసారి అకస్మాత్తుగా వైరం పుట్టించడం, కోపం పుట్టించడం, ఒకరి మీద ఒకరికి దాడి చేయాలనే ప్రేరేపింపబడడం వెనకాల ఉన్న శక్తి మానవ శక్తి కాదు అని మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ కొంతమంది రాజకీయ పార్టీలను నిందిస్తూ ఈ విషయంలో పలానా పార్టీ వారు చేశారు అని అంటున్నారు. నేను మీకు చెప్తున్నాను, దీని వెనకాల పోరాడుచున్న పోరాటం సైతానిదే, అపవాదిదే. ఎవరినైనా అపవాది రెచ్చగొట్టి ప్రోత్సహించి తప్పు చేయడానికి ప్రేరేపించవచ్చు అనేటువంటి సత్యాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మన పోరాటం శరీరులతో కాదు, వారిలో దూరి వారిని ప్రభావితం చేస్తున్న దురాత్మల సమూహంతో మనకు పోరాటం ఉంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అమాయక ప్రజలను కడతీర్చి వారి ఆస్తిని నాశనం చేసి మనుషులు ఎవరు ఏం సాధించడం లేదండి. కోవిడ్ కాలంలో మనం చూసాం, ఎవరికీ తెలియకుండా ఎక్కడి నుంచో వచ్చిన వైరస్ మన శరీరంలో దూరి ఆరోగ్యవంతులను అనారోగ్యము కలుగజేసి మరణానికి తీసుకుపోయి ఊపిరి ఆడకుండా కొట్టుమిట్టాడి చనిపోయిన లక్షలాది మందిని మనం చూసాం. ప్రపంచవ్యాప్తంగా ఇదే మానవుని పరిస్థితి అయితే ఒకరి మీద ఒకరు దాడి చేయడం దేనికండి? ఒకరిని ఒకరు ఇబ్బంది పట్టడం దేనికి? ఆ ప్రాంతంలో నివసించిన మనుషులను ఇలాగ ఏడిపించి వారిదన్నీ నాశనం చేసి వారు ఏదో దేశానికి ఏదో రాష్ట్రానికి పారిపోయి అదంతా దొరికింది అనుకుందాం. మనం ఎంతకాలం దాన్ని అనుభవించగలం? మానవుని ఆయుస్సు 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అని బైబిల్ చెప్తున్నారు. ఇప్పుడు మీ వయసు అంతా, ఇంకెంతకాలం మీరు బ్రతకగలరు? ఇంతకాలం మీరు బ్రతికిన దినంలో మీరు యవనస్తులుగా ఉండిన హుషారు, మీరు యవనస్తులుగా ఉండిన ఉన్మేషం, ఉత్సాహం ఇవన్నీ మధ్య వయసు దాటిన తర్వాత మీలో నష్టమైంది. అయితే మీరు అర్థం చేసుకోవాల్సిన, దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవునికి ఒక ఆయుష్కాలం కూడా పెట్టాడు. 70 or 80 లేక అధిక బలం ఉంటే ఇంకొక 10 సంవత్సరాలు, ఎలాగైనా 100 దాటము. మనము 100 సంవత్సరాల కొరకు బ్రతకడానికి ఈ భూమి మీద మనం ఉన్న మన ఈ జీవితంలో పక్కనున్న వారిని పర్సు కొట్టేయడం, వారి ఆస్తి కొట్టేయడం, వారిని ఇబ్బంది పెట్టడం, ఉపద్రవించడం మనకు వచ్చే లాభం ఏముందండి? మనం ఏదైనా అనుభవించగలమా? సమస్తం వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి వచ్చినటువంటి వారం మనం. ఏడ్చుకుంటూ ఈ లోకానికి వచ్చాము, ఏడిపించుకుంటూ వెళ్ళిపోయేదే మన జీవితం. అలాగైతే మనకి కన్మషం, ఈ అసూయ, ఈ కుళ్ళు, ఈ కుయుక్తి ఇవన్నీ ఎందుకండి? మీరు జీవించండి, ఇంకొకరిని బ్రతకనివ్వండి. ఆ విధంగా మనం ముందుకు పోవడానికే మనం అందరం సృష్టింపబడ్డాం. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో మనకు ప్రలోభనాలు కలుగుచున్నది, ప్రేరేపణలు కలుగుచున్నది, మనలని రెచ్చగొట్టి ఏదో ఒకటి చేయడానికి నెట్టేస్తున్న ఒక శక్తి మన వెనకాల తిరుగుచున్నది. అలా తిరుగుచున్న ఈ శక్తి యొక్క ప్రేరేపణకు లొంగిన వారు ఇటువంటి అగత్యాలు, ఇటువంటి అన్యాయాలు, హింసలు చేయడానికి వారు సాహసిస్తున్నారు. వాస్తవంగా ఆలోచిస్తే ఈ గుండెకు చిన్న నొప్పి, ఊపిరి ఆడని ఒక పరిస్థితి వస్తే కింద పడి కొట్టుకునేదే మన జీవితం. నా ఫ్రెండ్ వాళ్ళ అనుభవం, లాస్ట్ వీక్లో భార్య, భర్త, కుమారుడు వారు ముగ్గురు కలిసి జిమ్ముకు వెళ్ళారు. భార్య జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ ట్రెడ్మిల్ ఎక్కారు. అమెరికా దేశంలో ఉన్న మా మంచి మిత్రులు. ఆ ట్రెడ్మిల్ ఎక్కిన సహోదరి ట్రెడ్మిల్లో ఆడుతూ ఉండగా తనకు చాలా నొప్పిగా ట్రెడ్మిల్ నుంచి దిగారు. చెస్ట్ పెయిన్. ఇమ్మీడియట్లీ తండ్రి, కుమారులు ఇద్దరు కలిసి ఆ తల్లిని హాస్పిటల్ తీసుకుపోయారు. కానీ ఆమె ప్రాణాన్ని దక్కించడం ఎవరి వలన సాధ్యం కాలేదు. చక్కని ఆరోగ్యం కలిగిన ఒక సహోదరి మా ఫ్రెండ్షిప్లో ఇప్పుడు మరణించి ఈ సాటర్డే తన ఫ్యూనరల్ జరగబోచున్నది.
నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకంలో మనకున్న క్యాల్కులేషన్ అది లిమిటెడ్ అండి, అది అన్లిమిటెడ్ కాదు. మనకున్నటువంటి ఆస్తి అది కొంతకాలమే మనకు ఉంటుందండి. మనకున్న ఆరోగ్యం ఇది కొంతకాలమే మనకు ఉంటుందండి. మనం ఇది శాశ్వతంగా ఇలాగనే ఉంటాము అని మనం అనుకుంటున్నామా? లేదండి. మనకు ఆ ఛాన్స్ దేవుడు ఇవ్వలేదు. మనము 100 సంవత్సరాలలోకి మనం వెళ్ళుచూ ఉండగా మన భావాలకు మార్పులు వస్తుంది, మన చర్మానికి మార్పులు వస్తుంది, మన మోకాలకు బలం తగ్గుతుంది, మన నడుముకు బలం తగ్గుతుంది, మనం బలహీనులమైపోతూ ఉంటాం. గుర్తుపెట్టుకోవాలి, స్వార్థపూరితమైన జీవితాన్ని మానుకోవాలి. ఏదైనా శోధనలు మనుషుల ద్వారా మీకు కలిగిన, మీ అంతరంగంలో ఉన్న మనస్సులో మీకు కలిగిన వాటిని అణిచివేయడానికి మీరు ప్రయత్నం చేయాలని నేను ఈ తరుణంలో చెప్తున్నాను. శోధనలు జీవితంలో కలుగుచున్నప్పుడు అది మనల్ని ప్రమాదవశాత్తు పాపం చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. ఒకరి దగ్గర ఉన్నది లాక్కుందాం, ఒకరిని అణిచివేద్దాం, ఆయనకున్న గుడ్ విల్ లేకుండా చేద్దాం, ఆఫీసర్ ముందు ఆయనకు మంచి పేరున్నది అది లేకుండా చేయడానికి 3 తయారైతే సరిపోతుందండి. ఒక వ్యక్తి సస్పెండ్ అవ్వడానికి, ఒక వ్యక్తి డిస్మిస్ అవ్వడానికి తోటి పనివారు ఉద్దేశిస్తే పని అవుతుంది. ఒక ఫైల్ కనిపించడం లేదు, ఆ ఫైల్ మిస్ అయింది, మిస్ప్లేస్ అయింది. చేసిన మహానుభావులు ఈ అమ్మాయితో పాటు తిరుగుతున్నారు, ఈ డాక్యుమెంట్ కొరకు వెతుకుతున్నారు, ఎక్కడ దొరకడం లేదు, అయ్యో అబ్బా అని అంటున్నారు. వాస్తవంగా వారు చేసిన కుట్రకు ఈ అమ్మాయి సస్పెండ్ అయ్యే పరిస్థితిలో ఉంది, ఆమె ఉద్యోగం ఊడిపోయే పరిస్థితిలో ఉంది. వీళ్ళ ఆశ కూడా అదే, ఆమె పట్టుబడాలి, ఆమె ఉద్యోగం పోవాలి, ఇంట్లో కూర్చొని ఏడవాలని తన మీద ఉన్న అసూయ పరులు ఈ పని చేశారు. ఇదే కదా మణిపూర్లో జరిగేది. వారు ఏదో వ్యవసాయం చేసుకుంటూ ఏదో పనులు చేసుకుంటూ బ్రతుకుచున్న కుకీలు వారి మీదకి అమాంతంగా వీరిని రెచ్చగొట్టి పైకి లేపి, దానికి కోర్టు వాడారా, పోలీసులు కారణమయ్యారా, ప్రభుత్వం కారణమయ్యారా, ఇవన్నీ నాకు తెలియదు. నేను అక్కడికి వెళ్ళలేదు, వారి పరిస్థితి చూడలేదు. కానీ వినిన వార్తను బట్టి నేను చెప్తున్నాను, ఎవరినో రెచ్చగొడితే, ఎవరిని తప్పు చేయడానికి ప్రేరేపిస్తే అక్కడ ఎంతో భయంకరమైన మరణం జరిగింది. యవనస్తురాలు, ఈరోజు నేను చూచి కండితడి పెట్టాను. పొలం దున్నడానికి మనం వాడే పికాక్స్ అనేటువంటి ఆ ఆయుధముతో ఒక యవనస్తురాలు ఉండొచ్చు, 30 years, ఆమె 2 చేతులు కట్టేశారు, ఆమె నోరుకు గుడ్డ కట్టారు. ఆ పికాక్స్తో పొలం తవ్వినట్టు ఆమె తలకాయని ముక్కలుగా చేసి క్షణంలో ఆ అమ్మాయి ప్రాణం కొట్టుకొని ప్రాణం పోయేది చూస్తూ ఉంటే వాస్తవంగా నేను బాధపడ్డాను, ఏడిచాను కూడా. ఎందుకండి? దీని ద్వారా మనం సాధించేది ఏమున్నది? జీవితం దేనికోసం? మనం కొంతమందికి బ్లెస్సింగ్గా ఉండడానికే ఈ లోకంలో మనం పిలువబడ్డామండి. శోధనలు జీవితంలోనికి వస్తున్నప్పుడు వాటిని మనం జయించాలి. ఇది మన ఫ్రెండ్స్ ద్వారా వచ్చినా, మన ఫ్యామిలీ ద్వారా వచ్చినా, మన నైబర్స్ ద్వారా వచ్చిన శోధనలు వచ్చుచున్నప్పుడు వాటిని అధిగమించడానికి దేవుని కృపపై మనం ఆశ్రయం ఉంచాల్సినటువంటి అవసరత ఉంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం దాని 14వ వచనం మనం చదువుదామండి. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడవకుము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. అట్టివారు కీడు చేయునది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయినది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలత్కారము చేత దొరికిన ద్రాక్షరసము త్రాగుదురు. ఈ విధంగా పరిశుద్ధ వాక్యం ఎంత స్పష్టంగా చెప్తున్నారు. ఈరోజు జరుగుతున్న విషయాలు చాలా క్లియర్గా చెప్తున్నారు. భక్తిహీనుల త్రోవను చేరకు, దుష్టుల మార్గమున నడవకు, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. ఒకరి ఆనందాన్ని లేకుండా చేయడానికి, ఒకరి సమాధానాన్ని లేకుండా చేయడానికి, ఒకరి ఐశ్వర్యాన్ని లేకుండా చేయడానికి ఎవరు మీకు సలహా ఇచ్చినా ఆ మార్గము గుండా వెళ్ళకూడదు అని బైబిల్ బోధిస్తున్నారు. ఈ సాయంకాల సమయం మిత్రులారా, మన జీవితానికి ఒక సమూలమైన పరివర్తన రావాలి. దేవుని మహాకృపను బట్టి మనకు అనుగ్రహించిన జ్ఞానం, మనకు అనుగ్రహించిన జీవితం, మనకు అనుగ్రహించిన ఆస్తి, మనకు అనుగ్రహించిన ఆరోగ్యం, ఇవన్నీ దేవుని దానమని గుర్తించి
దీని ద్వారా ఎదుటి వ్యక్తి మీద దాడి చేయడానికి మనం ప్రయత్నం చేయకూడదు. దేవుడు అనుగ్రహించిన ఈ ఆరోగ్యం, ఈ సౌభాగ్యం కృతజ్ఞతతో మనం అనుభవించడానికే. ఒక్క నరం బలహీనమైతే చేయి పడిపోతుందండి. ఒక్క నరం బలహీనమైతే కాలు పడిపోతుందండి, నోరు పడిపోతుందండి, మన మాటలు ఆగిపోతుంది, మన నడవడానికి శక్తి లేకుండా పోతాం. ఇటువంటి స్థితిలో మనం ఉన్నందుకు మనం ప్రతి క్షణము కూడా ఆ సృష్టికర్తకు కృతజ్ఞత తెలియపరుస్తూ మనం ముందుకు వెళ్ళాలి. మన జీవిత యాత్రలో ఎవరిని కూడా బాధ పెట్టడానికి మనం ప్రయత్నం చేయకూడదు. మన జీవితం దేవుని వలన మనకు అనుగ్రహించిన దానం అని గుర్తించి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ భయభక్తితో జీవించడానికి మనమందరం పిలువబడిన వారమై ఉన్నాం. రోమాపత్రిక 6వ అధ్యాయం దాని 13వ వచనం మనం చదువుచున్నాడు. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులను అని అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోబైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వం చేయవద్దు. మన మనస్సును తిప్పేసి పాపం చేయడానికి ప్రేరేపింపబడుచున్నప్పుడు ఆ ప్రేరణకు గురి అయినటువంటి వారు వారి శరీర అవయవాలను దుర్నీతి సాధనాలుగా సమర్పిస్తారు. ఈ దుర్నీతి సాధనాలు ఎప్పుడు కూడా మేలు చేయదు. మనం ఒక పెన్నుతో పరీక్ష రాస్తాం, ఒక పెన్నుతో సంతకం పెడతాం, ఒక పెన్నుతో మనం 10 మందికి హెల్ప్ చేస్తాం. కానీ ఒక గొడ్డలితో మనం సంతకం చేయడం కుదరదు, గొడ్డలితో మనం హెల్ప్ చేయడం కుదరదు, కూలగొట్టడమే కుదురుతుంది. గొడ్డలి వాడవలసిన సమయం ఆలోచన తెలియకుండా మేలు చేయవలసిన సమయంలో కత్తి తీసుకుంటే, గొడ్డలి తీసుకుంటే ఒక అమాయకుని బలి చేస్తామనేది తప్ప మనం సాధించేది ఏమీ ఉండదండి. ఈ లోకం 60-70 సంవత్సరములతో ముగించేది కాదండి. మనం ఈ లోకానికి దేవుని వలన పంపబడ్డాం. బైబిల్ చెప్తున్నారు, మన్నైనది మునుపటి వలె మట్టికి తిరిగి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అని మనం వాక్యంలో మనం చూస్తున్నాం. గనక దుర్నీతి సాధనాలుగా మన అవయవాలను మనం పాపానికి అప్పగించినట్లయితే మనం చేసిన దుర్నీతికి ప్రాయశ్చిత్తం ఉండదు. మనం ఇప్పుడు వరకు చేసిన సమస్త పాపములను క్షమించడానికి దైవకుమారుడు పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చి మనందరి పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్త బలి అయ్యాడు, మరణించాడు అనేటువంటి సత్యాన్ని మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఆయనను ఒప్పుకొని క్షమాపణ కోరిన ప్రతి ఒక్కరికి పాపక్షమాపణ దొరికింది. పాపక్షమాపణ దొరికిన మనం ఇక మీదట పాపమునకు దాసులం కాకుండా ఉండినట్లు నీతి సాధనాలుగా మన అవయవాలను దేవునికి సమర్పించాలని దేవుడు కోరుచున్నారు. కనుక దుర్నీతి సాధనముగా దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ పాపుల మార్గంలో నిలుస్తూ అపహాసులు కూర్చుంటున్న చోట కూర్చుండి మనం ఏ మేలు చేయలేము. అక్కడ కలిగే ప్రేరేపణ, అక్కడ కలిగే ప్రోత్సాహనం తప్పు చేయడానికి, పాపం చేయడానికి మాత్రమే పనికి వస్తుంది. అటువంటి సహవాసమును విడిచిపెట్టండి, అటువంటి వారి దగ్గర నుంచి పారిపోండి అని బైబిల్ చెప్తున్నారు. మనం ఈ లోక జీవితంలో ఒకరికి హాని చేయడానికి, ఒకరికి బాధ పెట్టించడానికి మనం ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు. వీలైతే సహాయం చేయండి, వీలు కాకపోతే ఊరుకోండి. మీకు సహాయం చేయడానికి ఉన్న స్తోమత లేనట్లయితే మీరు వారిని ఉపద్రవించకుండా వదిలిపెట్టండి. వారి ఎక్కడికైనా పోయి వారి బ్రతకనివ్వండి. ఈ జీవిత యాత్రలో మనం చేయగలిగినది చేయాలని, ప్రభువును ఘనపరచాలని, ఆయన చిత్తం నెరవేర్చాలని దేవుడు మన గురించి ఆశిస్తున్నారు. అందరం తల్లు వంచుదాం, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దినమందు నీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. నీ కృప ద్వారా మమ్మల్ని ఆదరించినందుకు స్తోత్రం. నీ ప్రేమ, నీ కృప, నీ కనికరం మాకు దయచేసినందుకు స్తోత్రం. శోధనలో పడకుండా ఉండడానికి, జాగ్రత్తగా మేము ఉండడానికి తగిన కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం.
పరీక్షలు ఎదురవుచున్నప్పుడు జ్ఞానం కలిగి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా అవయవాలను నీతి సాధనములుగా దేవునికి సమర్పించడానికి తగిన కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, దుర్నీతి సాధనాలుగా మమ్మను మేము సమర్పించకుండా సమాజమునకు మేలు చేయు వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. గులాబీ పువ్వు కాలతో చితకపాతి దాన్ని మళ్ళీ వాసన పీల్చినా గులాబీ వాసనే వస్తుంది. అలాగనే క్రైస్తవులు ఎంత హింసింపబడినా వారు అన్యాయములు, వారు అక్రమములు చేయువారిగా కాకుండా ఉండినట్లు వారికి సహనము దయచేయమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులు ఈ దేశానికి వెలుగుగా ఉన్నారు, ఉప్పుగా ఉన్నారు. వారు ఉండడమును బట్టే రుచి సమాజమునకు కలుగుచున్నది అనేది సమాజం గ్రహించుదురుగాక. మనుషులు విసిగిపోయారు ప్రభువా, అనేకులు విసిగిపోయారు. నిన్ను చూచి విసుగక వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థించే ఆ ఉల్ప్రేరణ ప్రతి ఒక్కరికి దయచేయమని, వారికి ఆ ప్రేరేపణ కలుగజేసి వారిని ఇంకనూ మేలు చేయి వారిగా ముందుకు నడిపించుమని మీ సన్నిధి వారికి ప్రసాదించుమని, సమాజమును ప్రభువా వారికి పరిచర్య చేయడానికి తగిన మనస్సు మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపుమని, అద్భుతములు జరిగించుమని, ఒక ఉత్తమమైన సమాజమును కట్టువారిగా మేము ఉండడానికి కృప చూపమని, అన్ని మతస్థులను ఒకే రీతిగా గౌరవించే మనస్సు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారందరూ మా మిత్రులు ప్రభువా, నీ కృప ద్వారా అందరినీ ఆదరించుమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.